Praise the Lord in the name of God Almighty. So, let's get started and go ahead with opening prayer. I'll call Sister E. Esther Praveen Garu for opening prayer. అందరి ప్రైజ్ లాడండి. ప్రార్థన చేసుకుని. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, సర్వాంతర్యామి, నీకే వందనాలు తండ్రి. రాత్రంతా మంచి నిద్ర దయచేసి తండ్రి ఈ ప్రాతకాలంలో సజీవులుగా ఉంచినందుకు నీకే వందనాలు దేవా. ఈ ప్రాతకాలంలో పాల్గొనడానికి తండ్రి మాకు అందరికీ ఈ సమయాన్ని ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి. దేవా, ఇంకనూ ఎంతో మంది నిద్రావస్థలో ఉంటూ తండ్రి ఈ కార్యక్రమానికి రాలేకపోతున్నారు తండ్రి. వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళకి మెలుగు దయచేయమని కోరుతున్నాను తండ్రి. ఈ కార్యక్రమంలో ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షత వహించండి తండ్రి. ఈ చిన్న ప్రార్థన మీ పాదాల చెంది సమర్పించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. Thank you, sister, for guiding us in the prayer. To lift our God too high and to lift our voices to praise and worship God, I'll call Brother BSP Ravikumar Garu, Hyderabad, to sing a song and worship Lord. Thank you, sister. Thank you. Praise Lord. పరిశుద్ధ దేవుడు ఈ దినం కరుణించే కన్యామరియనే. పరిశుద్ధ దేవుడు ఈ దినం కరుణించే కన్యామరియనే. పరమాత్ముని జన్మము ధర్మానవాళికే శుభదినం. ఈ దినం శుభదినం, ఈ దినం శుభదినం. పరిశుద్ధ దేవుడు ఈ దినం కరుణించే కన్యామరియనే. గగనాన తారాచ జ్ఞానులు గనుడైన యేసుని చూడగా. గగనాన తారాచ జ్ఞానులు గనుడైన యేసుని చూడగా. వినయముగానే కానుకల్ కొనియాడి నీ చేరే స్వామికి. కొనియాడి నీ చేరే స్వామికి. పరిశుద్ధ దేవుడు ఈ దినం కరుణించే కన్యామరియనే. బంగారు యేసుడు భూమికేగగా నింగి తెరలేచి నీగెను. బంగారు యేసుడు భూమికేగగా నింగి తెరలేచి నీగెను. శృంగార దూతాలు వేడుచు స్వరమెత్తి గీతాలు పాడగా. పరిశుద్ధ దేవుడు ఈ దినం కరుణించు కన్యామరియనే. సాధు సజ్జనుడు యేసుడు ధరణిలో కాలు నేను. హృది మధుర స్మృతులతో హృది మధుర
స్తుతులతో యేసుని సదయు నీ కొనియాడుమా రారాజుని జననము పరిశుద్ధ దేవుడు ఈ దినం కరుణించే కన్యమరియనే పరమాత్మని జన్మము పరమాత్మని జన్మము ధర్మానవాళికే శుభదినం ఈ దినం శుభదినం ఈ దినం శుభదినం పరిశుద్ధ దేవుడు ఈ దినం కరుణించే కన్యమరియనే. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ లార్డ్ టు ఆల్. Thank you, brother, for worshiping Lord with a beautiful song. Now I invite Sir Vijay Kumar Garu to share word of God and make us grow spiritually in God. Thank you, Uncle. థ్యాంక్ యూ అమ్మా. సర్వాధికారైన సర్వశక్తిమంతుడును ప్రేమస్వరూపైన యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ యొక్క ప్రాతకాల శుభోదయం తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము నుంచి మనము మరి క్రిస్మస్ ఎందుకు ఆరాధిస్తున్నాము, క్రిస్మస్ ఎందుకు ఆచరిస్తున్నాము? మరి క్రీస్తు ప్రభువారు వచ్చాడు లోకానికని మనందరికీ కూడా తెలుసు, సర్వలోకానికి తెలుసు. అసలు క్రీస్తు ప్రభువారు లోకానికి ఎందుకు వచ్చాడో మనకు అర్థము కావాలి. ఇగో ఈ దినం మొదలుకొని క్రిస్మస్ 25వ తారీఖు వరకు క్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి తెంచిన ఉద్దేశాలు బైబిల్ ఎక్కడెక్కడ ఉన్నాయో వీటన్నిటి కూడా రోజు రోజు కొత్త కొత్త విషయాలు మనం ధ్యానం చేద్దాము. ఈ దినమున యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. అసలు యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపవలసిన ఆవశ్యకత ఏంటి మనకు అర్థము కావాలి. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు సమస్త మానవాళి కొరకు బలిపశువుగా ఈ లోకానికి జన్మించ అవసరత ఎందుకు ఏర్పడ్డది? ఏదేను తోట లోపల ఆదామవ్వల యొక్క అవిధేయత వలన మరి ఈ లోకములోనికి పాపం వచ్చింది. పాపం వలన మరణం ఈ లోకానికి సంభవించింది. ఈ యొక్క మరణం సంభవించే మానవుని లోపల మానవతా విలువలైనటువంటి దేవుని యొక్క ఆజ్ఞలను మర్చిపోయి దేవుడు మానవుని ప్రేమించి ఆయన స్వరూపమును ఇచ్చిన ఆ దేవుణ్ణి మర్చిపోయి ఈ లోక అధిపతి అయినటువంటి యొక్క సాతాను యొక్క సుగుణాలు పొందుకొని మరి పూర్తిగా చెడిపోయి జన్మ కర్మ పాపములతో కుట్టబడుతూ అనేక మంది నరకానికి నశించిపోతున్నారు. కాబట్టి ఎవరు నశించి నరకం వెళ్ళకూడదని దేవుడి యొక్క సంకల్పాన్ని బట్టి ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావాల్సిన ఆవశ్యకత ఏర్పడ్డది. అందుకే దేవుడు ఆది కాలములో దేవుడు లోకమును ప్రేమించాడు. లోకమును ప్రేమించిన దేవుడు తన స్వరూపమును మానవునికి ఇచ్చాడు. ఆ మానవుడు పోగొట్టుకున్న ఆ యొక్క స్వరూపము, ఆ పోలిక ఏదైతే ఉందో ఆ సద్గుణాలన్నిటిని తిరిగి చేర్చాలన్న ఆ ఉద్దేశముతో దేవుడు మరొక్కసారి లోకమును ప్రేమించాలనుకున్నాడు. మనం ప్రేమిస్తున్నాం అంటాము, కానీ మనలో క్రియలు ఉండవు. కానీ ఈ యొక్క వాక్యము ఏదైతే ఉందో
ఆది కాలం మొదలుకొని ఈనాటి వరకు కూడా మానవాళి మీద తన ఉన్నటువంటి ప్రేమను మాటలతో కాదు కానీ క్రియలతో కూడా దేవుడు వ్యక్తపరుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సంకల్పం ఏదంటే ఈ పోగొట్టుకున్న మానవుని కొరకు ఇక వారికి ఎవరు దిక్కు లేక మరి అందరూ కూడా నరకపాత్రులు అవుతున్నప్పుడు ఇది సరైనటువంటిది కాదని తన ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఈ భూమండలం మీదకి పంపవలసి వచ్చింది. అదే మనం ఆచరించబోతున్నటువంటి క్రిస్మస్. అనగా క్రీస్తు ఈ లోకములో ఉద్భవించాడని, మానవావతారములో ఈ లోకములోనికి వచ్చాడని సర్వము ప్రపంచమంతా నలుమూల ప్రకటించబడ్డది. కానీ ఆయన ఈ లోకానికి రావాల్సిన ఉద్దేశం ఏంటో అది మనందరికి కూడా అర్థమైతే ఇంకా చాలా సంతోషం. ఈ దినము మనం చదువుకున్న మాటల్లో మనం చూసినట్టయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎంతగా ప్రేమించాడంటే అపరిమితమైన ప్రేమ. ఇది కొలత లేనటువంటిది. దీన్ని ఎవరము కూడా మనము కొలిచి అర్థము చేసుకోలేనటువంటిది. భూమి పునాదులు వేసిన మొదలు ఈనాటి వరకు కూడా, ఈ క్షణం వరకు కూడా దేవుడు మానవుని ప్రేమిస్తున్నాడు, లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మానవుడుతో దేవుడు మమేకము కావాలని, దేవదేవుని యొక్క సర్వ లక్షణాలు మనలోనికి రావాలని ఇదిగో దేవుడు ప్రేమిస్తూ ఈ లోకానికి తన ప్రియ కుమారుని పంపించాడు. ఈ ప్రియ కుమారుడే గనుక రాకపోతే, అనగా యేసుక్రీస్తు ప్రభుల వారే ఈ భూమండలం మీదకి రాకపోతే దేవదేవుని తండ్రి దేవుని యొక్క ప్రేమే గనుక మన మీద లేకపోతే మానవ జాతిలో ఉన్న మనము కూడా, అనగా ఒక యూదా జనాంగము కాకుండా, ఒక ఇశ్రాయేలు జనాంగము కాకుండా ఈ సర్వ భూమండలం మీద ఉన్నటువంటి సమస్త మానవాళంతా కూడా నరకానికి వెళ్ళవలసిన వారు. కానీ ఆ రకంగా వెళ్ళడం ఇష్టం లేక ఆయన ఆ లోకమును ప్రేమించాడు. లోకమును ప్రేమించిన వాడు తండ్రి అయిన దేవుడు తన అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు, అనగా ఏకైక కుమారుడు, చాలా ఇష్టమైన కుమారుడు, తన స్వరూపమును తన పోలికను పుచ్చుకున్నవాడు, పరిపూర్ణమైనటువంటి దైవ గుణములు కలిగిన వాడు, తండ్రి యొక్క స్వరూపము కలిగి, తండ్రి యొక్క సుగుణాలు కలిగి మరి మానవావతారిగా ఈ లోకానికి వచ్చాడు. అయితే మానవావతారిగా మనము కూడా ఈ లోకానికి వచ్చాము. కానీ మనం పాపములోను శాపములోనూ ఉన్నాము. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు మరియమ్మ గర్భములో పరిశుద్ధాత్మ చేత గర్భము ధరించబడి గాబ్రియేలు దూతతో ఆ మాట చదివించి మరియమ్మను బలపరిచి మరి ఆ యొక్క మరియమ్మ యొక్క గర్భము ద్వారా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే ఎవరు నశించిపోకూడదు. ఏ మానవాళి కూడా తన స్వరూపము తన పోలిక పొందుకున్న ఏ ఒక్క నరుడు, అనగా స్త్రీలైనా పురుషులైనా మరి ఎవరైనాను కూడా నరకానికి వెళ్ళకూడదని ఆశ కలిగిన వాడై ఎంతగా తగ్గించుకున్నా అంటే దేవుడే పరలోకమును విడిచి భూలోకానికి రావాల్సి వచ్చింది. ఈ ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తు ప్రభువు ఉద్దేశం ఏంటంటే ఆకాశ మహాకాశాల్లో అతి పరిశుద్ధమైన స్థలములో నివాసము చేసి దేవుడే మానవాళి మీద ప్రేమను వ్యక్తపరచాలంటే బట్టి మాట కాదు, కానీ ఆ వ్యక్తపరిచిన దాన్ని క్రియారూపకంగా చూపించాలని ఆయన ఈ భూమండలం మీదకి వచ్చాడు. ఎంతగా తగ్గించుకున్నా అంటే అంతగా మనము చెప్పలేనంతగా ఆయన తగ్గించుకొని మానవతారము ధరించిన వాడై మానవుడుగా ఈ లోకంలో జన్మించి 33.5 సంవత్సరాలు జీవించిన వాడై 3.5 సంవత్సరాలు సేవా జీవితాన్ని కలిగి 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకొని వారి ద్వారా ప్రపంచానికి క్రీస్తు ప్రభు వారి ఆయన యొక్క సుగుణాలు, ఆయన సువాసన ఈ లోకానికి ప్రకటించాడు. ఇది దాని కొరకే యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చింది. వచ్చిన ఉద్దేశం కూడా చూడండి. ఒకటే మాట మనం చూసినట్లయితే
అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం బట్టి విశ్వాసం ఉంటే సరిపోతుంది. ఏమి ఇవ్వనవసరం లేదు. బట్టిగా నీవు నేను మనం ఒకవేళ యేసే సర్వాధికారి, ఆయనే లోకరక్షకుడు, జగద్రక్షకుడు, ఆయన ద్వారా మాత్రమే పరలోకము చేరుకోగలమని మరే మార్గము లేదని నీవు నేను విశ్వసిస్తే నీకు నాకు నిత్య జీవం ఇస్తాడట. ఎంత సింప్లిఫై చేశాడంటే ఈ మార్గాన్ని, ఈ మార్గంలో డబ్బు అనే ప్రసక్తి తీసుకుని రాలేదు, వెండి బంగారం అనే ప్రసక్తి తీసుకుని రాలేదు, ధనవంతులకే ఇది పరిమితం అనలేదు, జ్ఞానవంతులకే పరిమితం అనలేదు, నీతిమంతులకే పరిమితం అనలేదు. కానీ ఏ మానవుడైనా అనగా ఈ భూమండలం మీద ఏ ఒక్క నరుడైనా గాని గాక యేసే దేవుడని అంటే వారి యొక్క జన్మ ధరించిపోతుంది. వారి జీవితము, వారి యొక్క శరీరము మట్టైన శరీరము మట్టిలో చేర్చబడ్డ తర్వాత కూడా వారు మహిమా శరీరము ధరించుకుని నిత్య జీవమును పొందుకోవడానికి అదిగో తండ్రి అయిన దేవుని దగ్గరికి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొద్దకు అనగా మూడవ ఆకాశంలోనికి చేరుకోవడానికి ఎంత మార్గాన్ని తేలిక చేశాడంటే అంత తేలిక చేశాడు. ప్రపంచంలో అనేకమైన మతాలు ఉన్నాయి, అనేకమైన నిష్ఠలు తెలియజేశారు, అనేక మంది నేను దేవుడిని దేవతలుగా వారు వారికి చెప్పుకున్నారు. ఇదిగో నీ దేవుడు నా దేవుడు, మనమందరం అనుదినము ఆరాధించేది, అనుదినము రోజుకొకసారి అయ్యా యేసయ్య అని చెప్పి పలికే పదములో ఉన్నట్టు శక్తి ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదని, ప్రతి వారు కూడా నిత్య జీవం పొందుకోవాలని దేవుడైతే ఆశ కలిగి ఉన్నాడు. ఆ ఆశ కలిగిన దేవుడు తన క్రియారూపకంగా ఆ యొక్క కార్యక్రమం జరిపించాడు. ఇదిగో నీవు నేను కూడా ఒక క్రియ కలిగి ఉండాలి. మన జీవితాల్లో కూడా యేసు దేవుడని నమ్మడముతో పాటు మనము కూడా ఆయన యొక్క సుగుణాలను ఉనికిపుచ్చుకొని ఆయన యొక్క ఆజ్ఞలను మనగా అనుసరించినట్లయితే ఇదిగో నీ జీవితము నా జీవితము ధన్యకరం అవుతుంది. ఇది చాలా తేలిక. దీనికి ఏది కూడా లేదు. ఒక కులమని గాని మతమని గాని ఒక ప్రాంతమని కాదు లేదు. కానీ ఎవరైనా ఏ మానవుడైనా ఎలాంటి వాడైనా సర్వము పాపములో మునిగిపోయి తేలిపోయిన వాడైనా సమాజం వెలివేయబడ్డవాడైనా ఎవరినైనా ఆయన హక్కున చేర్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకే తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడైన అద్వితీయ కుమారుడైన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించాడు. ఇగో ఈ యొక్క సువర్తమానాన్ని సర్వలోకానికి మనము చాటించాలి. బైబిల్ మొత్తానికి అనగా పాత నిబంధన కొత్త నిబంధన రెండింటికి అనగా పరిపూర్ణమైన యొక్క పరిశుద్ధ గ్రంథానికి అతి ప్రాముఖ్యమైన పదము ఏదైనా ఉంది అంటే మానవుడికి దేవునికి ఉన్న సత్సంబంధాలను ఇక్కడ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మాటలు మనకి ఆదరణ కలిగించేటివి, ఈ మాటలు మనకి ధైర్యాన్ని కల్పించేటివి, ఈ మాటలతో మనము ఈ భూమండలంలో మనమందరం కూడా ధైర్యంగా ఉండి అనగా దేవదేవుని యొక్క ఆ పరలోకములో ఆయన నివాసము చేసి ఆ అతి పరిశుద్ధ స్థలము చేరుకోవడానికి ఏకైక మార్గము యేసుక్రీస్తు ప్రభువారే. అందుకే ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. ఇదిగో ఇంత నిక్కచ్చుగా ఇంత ఖచ్చితంగా మార్గాన్ని తెలియజేసిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. అయితే ఈ దినమున ఆయన మనం పిలుస్తూ ఉన్నాడు. నిత్య జీవం పొందడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని మనం మర్చిపోకూడదు. ఇదిగో ఎవరికైనా మనం ప్రకటించాలి. మనం పొందుకునే యొక్క గొప్ప భాగ్యాన్ని అనేక మందికి మనం ప్రకటించే వారముగా ఉండాలని ఇదిగో దేవుడు నిన్ను నన్ను ఈ లోకంలో మనం ఎన్నుకున్నాడు. ఈ లోకంలో ఎన్నుకున్న నీవు నేను మనమందరం కూడా మన యొక్క భుజముల మీద ఒక భారమును పెట్టాడు. ఆ భారం ఏదంటే లోకానికి యేసయ్య ఏ రకంగా వచ్చి ప్రకటించి వెళ్ళిపోయాడో ఇదిగో ఆయన శిష్య గణాంగమైన మనమందరము కూడా దినమునకు ఒక్కసారి ఒక్కరికైనా గాని గాక
దేవుని యొక్క వాక్యమును యేసు దేవుడని మన నోటితో చెప్పగలిగినట్లయితే నీ పని పరిపూర్ణమైపోతుంది. ఈ భూమి మీద నీ యొక్క బాధ్యత భారము ఏదంటే యేసుని విశ్వసించటము, యేసు యొక్క ఆజ్ఞలను అనుకరిస్తూ ఆజ్ఞలో ఒక ఆజ్ఞ అయినటువంటి ఆజ్ఞ ఏదంటే సర్వలోకమునకు సువార్త ప్రకటించడమే నీది నాది బాధ్యత. వారు రక్షించబడతారా రక్షించబడరా అది నీకు నాకు సంబంధం లేని విషయం. మనము మట్టికి ఆయన చెప్పిన ఆజ్ఞని తూచా తప్పక మనం పాటించినట్లయితే, ఆ ఆజ్ఞ ద్వారా ఎవరైనా గినక రక్షించబడినట్లయితే పరిశుద్ధాత్మ వారిలో ప్రవేశించి ఒకవేళ గినక దేవుని యొక్క ఏర్పాటులో వాళ్ళే గినక ఉన్నట్టయితే ఒక ఆత్మ రక్షించబడడానికి నీవు మూల కారకుడు అవుతావు. తద్వారా పరలోకములో దేవుడు నీకు ఇవ్వబోయే అతి అమూల్యమైన బహుమానం పొందుకోవడానికి, ఆయన అక్కడ వెళ్ళినప్పుడు నిన్ను బలానమ్మకమైన దాసుడని పిలవడానికి, యోగ్యత సంపాదించుకోవడానికి ఈ యొక్క భూమండలం మీద మాత్రమే దేవుడు మనకు అవకాశం కల్పించాడు. అయితే నీవు నేను మనమందరము కూడా దేవుని మాటలు విని విడిచిపెట్టడము కాదు, విని మర్చిపోవడము కాదు, కానీ ఇదిగో ఈ యొక్క ఉదయకాలం సమయమున ఈ యొక్క 6వ తారీఖు ఉదయమున ప్రాతకాలం మనలో దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళికను వినడానికి దేవుడు మనకి భాగ్యమునిచ్చాడు. లోకమంతా నిద్రిస్తుంది, లోకమంతా ఆనందిస్తుంది, లోకమంతా సంతోషిస్తున్నారు. కానీ ఇదిగో నీకు నాకు దైవ భయం కలిగిన మనమందరము కూడా ఈ యొక్క మాటలు వినడానికి దేవుడు మనకు భాగ్యమును కల్పించాడు. ఇదిగో ఈ యొక్క భాగ్యము కలిగిన మనమందరము కూడా ఇదిగో దేవుని యొక్క మాటలు లోకానికి ప్రకటించే వారముగా ఉందాం. ఆ మాటల ద్వారా లోకము రక్షించబడుతుంది, లోకములో ఉన్న మనకి మేలు కలుగుతుంది. కాబట్టి మనము నీవు నేను మనందరం కూడా అట్టి వారముగా ఉండాలని మీకు నేను జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. ఎందుకు దేవుడు అంటే ప్రేమిస్తున్నాడంటే దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు కాబట్టి నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఒక్క మాట నేను మీకు జ్ఞాపకము చేస్తాను. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. దేవుడు ప్రేమ స్వరూపి అనగా ప్రేమలో ఏముంది? క్షమాపణ ఉంది. ప్రేమలో ఏముంది? త్యాగం ఉంది. ఇదిగో ప్రేమ, నేను లోకమును ప్రేమిస్తున్నానని దేవుడు చెప్పాడు, తండ్రి అయిన దేవుడు చెప్పాడు. ఆయన చెప్పిన దానిలో ఏముంది? తన ప్రియ కుమారుని త్యాగము చేశాడు. ఆ త్యాగము ద్వారా అనగా పరిశుద్ధ రక్తము ద్వారా ఇదిగో నీ పాపములు నా పాపములు క్షమించబడడానికి, కడిగి వేసుకోవడానికి ఆయన క్షమాపణ మనకు కలగజేశాడు. ఈ ప్రేమలో దేవుడు లోకమును ప్రేమించాడనే భావంలో ఆయన ప్రేమ స్వరూపిని అన్నట్టయితే ఆ ప్రేమలో త్యాగం ఉండాలి, ఆ ప్రేమలో క్షమాపణ ఉండాలి. ఇదిగో పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది, ఇదిగో నేను నీ కొరకు త్యాగము చేసి నా ప్రియ కుమారుని పంపించాను. సర్వమానవాళ్ళని ప్రేమించి లోకములోనికి నా ప్రియ కుమారుని పంపించాను. ఎందుకు పంపించాను? ఒక రాజుగా ఉండానిక, ఒక పరిపాలకుడుగా ఉండానిక, ఒక అధికారిగా ఉండానిక, ఒక ధనవంతుడుగా ఉండానికంటే కాదు. నిరుపేదవాడిగా ఉండి, పేదవారు మొదలుకొని కడు దరిద్రులైన వారందరూ మొదలుకొని రాజులేమి, ప్రధానులేమి, రాష్ట్రపతులేమి, దేశాధ్యక్షులే కానీ మరి ఎవరైనా కాని గాక యేసు నామము శరణమని ఎవరు కోరుకుంటారో వారిని ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే ఆయన ప్రేమా స్వరూపి ఉన్నాడు. ఈ ప్రేమా స్వరూపి అయిన మనల్ని ఆయన మనని ప్రేమించి మన క్షమించి ఆయన చేసిన త్యాగమును మనము కూడా ఈ లోకములో అలాంటి ప్రేమ కలిగిన వారముగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. దానికి నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మీలో నాలో మనలో ప్రేమ అనే 2 అక్షరాలు కాదు, కానీ ఆ ప్రేమ అనే 2 అక్షరాల వెనుక ఉన్నటువంటి అర్థము పరమార్థము అనగా క్షమాపణ త్యాగము మనకు కలిగి లేకపోయినట్టయితే మనము కూడా లోకములో దేవుడిని మనం ప్రేమించడం లేదని భావం అర్థము కావాలి. అనగా క్రీస్తు ప్రభువారు ప్రేమించిన
ఆ ప్రేమను నువ్వు వ్యక్తపరచాలంటే అనేక మంది నువ్వు క్షమించాలి, అనేక మంది కొరకు నువ్వు త్యాగము చేయాలి, నీ సమయమును నీవు త్యాగము చేయాలి, నీ ధనమును దేవుని యొక్క పరిచర్య కొరకు త్యాగము చేయాలి. అంతేకాదు అనేక మంది నిన్ను తిట్టిన వారిని, హింసించిన వారిని, అవమానించిన వారిని నువ్వు క్షమించాలి. ఇది ఈ యొక్క దేవుడు లోకమును ప్రేమించెను కాగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంతగా ప్రేమించాడంటే ఆ ప్రేమలో క్షమాపణ ఉంది, ఆ ప్రేమలో త్యాగం ఉంది. ఆ త్యాగము, ఆ యొక్క క్షమాపణ, ఆ సమ్మేళనమే ప్రేమనే రెండింటి యొక్క పరిపూర్ణమైన అర్థము. కాబట్టి ఇదిగో నీవు నేను మనమందరము కూడా ఈ యొక్క జీవితంలో మనం బ్రతికిన కొద్ది కాలము నీవు నేను ప్రేమ కలిగిన వారముగా ఉందాము. ప్రేమకు ప్రతినిధులుగా మనం ఈ లోకంలో జీవిస్తాము. యేసుక్రీస్తు ప్రభు వారికి మనం ప్రతినిధులుగా ఈ లోకంలో జీవిస్తాము. ఆ ప్రేమ స్వరూపైన దేవుణ్ణి మనకు కలిగి ఆయన మనని ప్రేమించిన రీతిగా మనము కూడా లోకమును ప్రేమిస్తూ, లోకములో ఉన్న పేదవారిని ప్రేమిస్తూ, లోకములో ఉన్న ధనవంతుల్ని ప్రేమిస్తూ, లోకములో ఉన్న అధికారులు ప్రేమిస్తూ, అధిపతులను ప్రేమిస్తూ క్రీస్తు సువార్తను ప్రకటిస్తాము. ఇది గనక నీవు చేయకపోతే నీవు త్యాగము చేయనటువంటి వ్యక్తివే. నీవు నేను త్యాగము చేయాలి, నీవు నేను త్యాగము చేయాలి, నీవు నేను క్షమించాలి. నీ బంధువర్గాన్నే గాని, నీ అన్నదమ్ముల్నే గాని, నీ యొక్క అక్కచెల్లెల్నే గాని, నీ స్నేహితుల్నే గాని నువ్వు క్షమించలేకపోతే క్రీస్తు యొక్క ప్రేమకు అర్థము లేని వారముగా మనము జీవిస్తాము. ఇదిగో వారు మన మోసము చేయవచ్చును, మన బాధ పెట్టవచ్చును, అవమానించవచ్చును, కానీ క్రీస్తు ప్రేమ నీలోనికి వస్తే నీవు వారిని క్షమించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. నీవు నేను చాలా జాగ్రత్తగా ఈ మాటలతో మనం ఏకీభవించే వారము కావాలి. 7వ వచనము చూద్దాము, చూడండి. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఏలనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుని ప్రేమ కలిగి ఉంటేనే దేవుని కలిగిన వాడుగా, దేవుని వల్ల నువ్వు పుట్టినవాడుగానే ఉంటావు. దేవుని వల్ల పుట్టడం ఏంటి? మన అమ్మ నాన్నకి భౌతికంగా మనం పుట్టాము, కానీ ఇది ఎక్కడంటే ఇదిగో భౌతికంగా నీవు నేను ఈ లోకంలో మన అమ్మ నాన్న ద్వారా ఈ లోకానికి రావచ్చును, కానీ అది కాదు. నీవు నేను పరిశుద్ధాత్మ చేత బాప్తిసం పొందుకున్న దినమున యేసు దేవుడని, యేసు రక్షకుడని విశ్వసించిన మన జీవితము లోపల ఇదిగో ఆయన యొక్క జీవితాన్ని, ఆయన యొక్క ఉనికిని మనము కూడా పుచ్చుకొని జీవించాలని, ఆయనలో మనం పుట్టాలని, ఆయనలో మనం పుట్టామని చెప్పడానికే లోకానికి మనం బాప్తిసం అనే కార్యక్రమాన్ని మనం తీసుకున్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక నామములో నీవు నేను తల వంచి ఇదిగో నా పాత జీవితాన్ని విడిచి వేస్తున్నాను, ఇదిగో నూతన జీవితం ప్రారంభిస్తాను. ఆ నూతన జీవితము, నూతన మార్గము ఏదంటే యేసే నా రక్షకుడు, యేసే నా మార్గము, యేసే నా జీవితము. ఈ యేసు యొక్క సుగుణాలు నేను కనుక ఉనికి పుచ్చుకొని జీవిస్తాను. ఆయన యొక్క సుగుణాలతో నేను కూడా కలిగిన వాడనై లోకములో ఆయనలా నేను జీవించడానికి ఇష్టపడతాను. మనం వాగ్దానము, ప్రమాణము చేశాము. మరి ప్రమాణం చేసిన మన జీవితంలో మరి మనం ప్రేమిస్తున్నామా? అందరిని ద్వేషిస్తున్నామా? నిన్ను ప్రేమించిన వారిని నువ్వు ప్రేమించడము కాదు, నిన్ను ద్వేషించిన వారినే ప్రేమించడము దేవుని యొక్క సుగుణములో మరొక సుగుణము. ఎందుకంటే కలవరి శిలువలో కానీ, ఆయన అవమానించినప్పుడే కానీ, ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టినప్పుడే కానీ ఆయన ఎవరిని ద్వేషించలేదు, ఎవరిని దూషించలేదు. ఇదిగో ఆయన మనకు మాదిరిగా, నీవు నేను యేసయ్యే మనకి మాదిరిగా ఉండాలి. యేసు లాంటి సుగుణము కలిగిన వారముగా మనము జీవించాలి. ఇదిగో నీవు నేను ఈ యొక్క ప్రాతకాల సమయంలో ఇదిగో దేవుని యొక్క ఉద్దేశము సర్వమానవాళిని ప్రేమించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఏ రకంగా వచ్చాడో, ఇదిగో నీవు నేను మనమందరము కూడా ఈ యొక్క సుగుణము కలిగి ఉండాలి. దేవుడు ప్రేమించిన రీతిగా నీవును లోకమును ప్రేమించాలి. దేవుడు నీ పాపమును క్షమించిన రీతిగా ఇతరుల యొక్క పాపమును క్షమించాలి. ఒకడు ఇతరుల యొక్క పాపమును క్షమించకపోతే
వారి మీద కోపము ద్వేషము నీలో ఉన్నట్టయితే నీలో పరిపూర్ణమైన ప్రేమ నీలో లేదు. నీవు ఇతరుల కొరకు త్యాగము చేయకపోతే నీలో క్రీస్తు యొక్క ప్రేమ లేదు. నిన్ను నన్ను ఏర్పాటు చేసుకొని ఇంతగా తన మేలులతో మన ఆశీర్వదించి నీవు నేను మనమందరము కూడా ఆయన ఆరాధించాలని, ఆయన ఆజ్ఞలు పాటించాలని, ఆ పాటించే మన జీవితంలో క్రీస్తురాగా మనము జీవించాలని ఆయన కోరుకున్నాడు కదా. ఆ కోరికను నెరవేర్చుదామా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వారందరికీ, నీకు నాకు మనందరికీ సర్వలోకానికి ప్రతి వారికి కూడా ఆయన నిత్య జీవం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఈ నిత్య జీవం పొందుకోవడానికి వచ్చిన మనము ఈ యొక్క అద్భుతమైన అవకాశం పొందుకున్న మన జీవితంలో ఇదిగో నీవు నేను కూడా ప్రేమకు ప్రతినిధులుగాను, ప్రేమకి ఈ లోకంలో మనము సాక్షులుగాను, దేవదేవుని యొక్క స్వారూప్యము కలిగిన వారముగాను, దేవుని యొక్క చిత్తమును నెరవేర్చడానికి ఏర్పరచబడిన వారముగా ఉండై ఆ క్రియలతో నీవు నేను క్రీస్తుని ప్రతిబింబించే వారముగా ఉందాము. అట్టి జీవితాన్ని దేవుడు నీకు నాకు మనందరికి ప్రసాదించాలని ఈ దినమున ఆయన వచ్చిన ఉద్దేశము నిత్య జీవం ఇవ్వాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ దినమున నిత్య జీవం ఇవ్వడానికి ఆయన వచ్చాడనే సందేశాన్ని విన మనము ఆ నిత్య జీవములో ఇవ్వడానికి ఆయన ప్రేమించిన విధానములో, క్షమించే విధానములో, ఆయన చేసిన త్యాగంలో మనము కూడా అలాంటి వారముగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మాటలు తెలియజేస్తూ ముగిస్తున్న. థ్యాంక్ యూ అనండాల్. Thank you, Uncle, for making us spiritually in God Almighty. To pray for all the prayer requests, and everyone needs to have a part of closing prayer. I'd call Brother Abhishek Garu to lift up in the prayer. దేవుని నామములో అందరికీ వందనాలు. కొన్ని ప్రార్థన అంశాలు గమనించండి. ఈ దినమున మరి నూతనమైన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి వందన సమర్పణలు చెల్లిస్తూ, కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేయండి. అలాగనే నిన్నటి దినమున మన క్రిస్మస్ క్యారల్స్ చాలా చక్కగా దేవునికి మహిమకరంగాను జరిగినాయి కనుక అందుని బట్టి కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేయండి. అందరూ ఎంతో ఉత్సాహంతో బాధ్యతగా పాల్గొన్నారు, అది దేవుడికే మహిమ. అందుకొరకు కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేయండి. అలాగనే గర్భంతో ఉన్న బిడ్డలు ఉన్నారు, కీర్తన, సబిత, వారి యొక్క సుఖప్రసవం కొరకు ప్రార్థన చేయండి. గర్భ ఫలాల కొరకు, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు, వారి కొరకును కూడా జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేయండి. అలాగనే సిస్టర్ పద్మలత గారి యొక్క మనవడు తన యొక్క ఆరోగ్య విషయము 5th బాబు జన్మించాడు. మరి తనకు కొద్దిగా హెల్త్ ఇష్యూస్ ఉందని డాక్టర్ చెప్పారు గనక మరి వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. ఆశీర్వాదం గారి కొరకు ప్రార్థించండి. సంపూర్ణమైన ఆరోగ్యం వచ్చేలాగున ప్రార్థన చేయండి. అలాగనే మన మరి హోలీ కాన్వకేషన్ మీటింగ్స్ కొరకు కూడా ప్రార్థన చేయండి. నిన్నటిలాగానే అందరూ సమయానికి చర్చి దగ్గరకు వస్తే సాయంత్రం మళ్ళీ ఈ రోజు కూడా క్యారల్స్ ఉంటాయి గనక అందరూ దయతో, ఉత్సాహంతో, సంతోషంతో రావాల్సిందిగా మనవి. కృపా కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నాను నాయన. ఇంతవరకు కాచి కాపాడు మీ రెక్కల చాటు సజీవ లెక్కలో ఉంచి నాయన ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ పాసానికి రావడానికి ఇచ్చినటువంటి కృపకి వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నాను. ప్రభా మన తండ్రి, మా మధ్యలో మీరుండి ప్రభా మరి ఉదయకాలం అన్నాను ప్రభాన తండ్రి మీరు నడిపిస్తూ వస్తున్న కృపకి వందనాలు స్తోత్రాలు. అంతేకాదు ప్రభా మన తండ్రి నిన్నటి దినమున కూడా క్యారల్ స్టార్ట్ చేసుకోవడానికి కూడా మీరు ఇచ్చిన మీ కృపకే వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నాం ప్రభా. ఉదయకాలం అన్నాలో కూడా ప్రభా దినదినము మీరు అభివృద్ధి ఇస్తూ వస్తున్నారు, అనేకులు జాయిన్ అవ్వడానికి కృప చూపిస్తున్నారు, వందనాలు. అవునైనా ప్రభా మరి అది యూట్యూబ్లో కూడా నైనా మరి ప్రసారం చేయడానికి మీరు ఇచ్చినటువంటి ధన్యతకే వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నాం ప్రభా మన తండ్రి. మరి క్యారల్స్ క్రిస్మస్ లో కూడా మీరు సహాయపడుతూ వస్తున్నందుకు వందనాలు. నిన్నటి దినమున ప్రభా మీ నామాన్ని మీరు ఎంతగానో కనపరుచుకున్నారు, దాన్ని బట్టి మీకు స్తుతిస్తూ కనపరుస్తూ ఉంటున్నాను. మా మధ్యలో ప్రభాన తండ్రి మేము చేస్తున్నటువంటి మా ప్రార్థనలను నాయన ఎడతెగక మీ పాసంలో మొక్కదల నిమిత్తమై, మా అవసరతల నిమిత్తమై ప్రార్థిస్తున్నప్పుడు మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు
ప్రభా మరి ప్రతి ఒక్క అవసరతను ప్రభా నా తండ్రి నెమ్మదిగా మీరు మీ సొంత సమయంలో ప్రభా మీరు కార్యం చేస్తూ వస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నాను ఆయన. ఉదయకాల సమయంలో ప్రభా నా తండ్రి మేము కూడా ప్రభా మీ పాసానికి వచ్చి ప్రభా కొంత సమయము నాయన మొదటగా మీకు ఇచ్చుటకు మీరు ఇచ్చిన కృపకే వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. అవును ప్రభా నా తండ్రి మరి మా యొక్క మరి సిస్టర్స్ ని బ్రదర్స్ ని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాను. సహాయం చేయండి ప్రభా మన తండ్రి. మరి యవనస్తుల కొరకే ప్రార్థిస్తుంటున్నాం, జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. మరి దూరంగా ఉండి చదువుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోనండి, వారి తోడుగా ఉండమని ప్రార్థిస్తుంటున్నాను. అంతేకాదు ప్రభా మన తండ్రి మరి గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డల కొరకే ప్రార్థిస్తుంటున్నాం. కనికరించండి నాయన, వారి గర్భాలు తెరవండి నాయన, మీరే కృప చూపించమని ప్రార్థిస్తుంటున్నాను. ఈ విధంగా నాయన శిరీషాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు ప్రభా, కుమారుని అనుగ్రహిస్తూ వచ్చినారు. మీకు వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నాను ప్రభా నా తండ్రి. గర్భంతో ఉన్నటువంటి బిడ్డలను మీరు కనికరించండి, జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాను ప్రభా. శిశుకు తల్లికి ప్రభా మంచి ఎదుగుదల మంచి ఆరోగ్యము దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. అంతేకాదు నాయన ప్రభా నా తండ్రి మా యొక్క ప్రభా వివాహకాల కోసం ఎదురు చూస్తున్న మా బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, కృప చూపించమని ప్రార్థిస్తుంటున్నాను. అవును ప్రభా నా తండ్రి. గ్రేసమ్మను కూడా ప్రభా నిన్నటి దినమున మీరు మా మధ్యలో ఉంచినారు ప్రభా, తీసుకుని వచ్చినారు నాయన, మీకు వందనములు నాయన. ఇంకా సంపూర్ణ ఆరోగ్యము స్వస్థత అనుగ్రహించండి. సంపూర్ణ ప్రభా పూర్ణ కుమార్ కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. జగదీష్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాను. సహాయపడండి నాయన. ఈ విధంగా సీజనల్ డిసీజ్ తో ఉన్నటువంటి ప్రభా మా యొక్క బిడ్డలందరినీ మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాను. సహాయం చేయండి ప్రభా మన తండ్రి. మరి పరిచర్యను జరపబడుచుంటుండగా మీ కృపలో భద్రపరచండి ప్రభా. మీ దాసుని మీ ఆత్మతో అభిషేకించి నాయన మరి మీరే ప్రభా నిండుగా వాడుకొనవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాను. మీ ఆత్మాభిషేకం దయచేయండి ప్రభాన తండ్రి. మీరే ప్రభాన తండ్రి మీ మన్నాను ప్రభా మీరు కురిపిస్తూ వస్తున్నారు. మీకు వందనములు స్తోత్రములు నాయన. మీ సిలు చాటును మరుగుపరచండి ప్రభా, బలంగా వాడుకొనవలసిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభాన తండ్రి. వాడకుడికలన్నీ మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన ప్రభా. మన తండ్రి శనివారం రేపటి దినమన ప్రభా ఉపవాస ప్రార్థన కొరకై అందరూ నీకు సిద్ధపడేటకు మీ సహాయం చేయండి నాయన. మీ కృప చూపించమని ప్రార్థిస్తుంటున్నాను. ఆదివారం దినం కొరకై ప్రార్థిస్తుంటున్నాను. ఆదివారం ప్రభాన తండ్రి ఆత్మతోను సత్యంతో ఆరాధించుటకు ప్రభా అనేకులుగా మందిరంలో కూడి వచ్చుటకు మీ సహాయం చేయండి నాయన. లోకం వైపు చూడక మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటకు ప్రభా ఆఖరి దినాల్లో ఉంటున్నాం గనుక సిద్ధపాటు కలిగిన వారంగా ఉంటకు మీ సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాను. అవును నాయన ప్రభా మన తండ్రి క్రీస్తుగా మీరు ఇక్కడ జన్మించి నాయన తండ్రి ఒక చిన్న పోషల పాకలు ప్రభా మీరు జన్మించి మా కొరకే ప్రభా మరి వస్తూ వచ్చినారు నాయన. మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఈ విధంగా ప్రభా ఆశీర్వాదం కొరకు ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. మీరు ముట్టినారు, స్వస్థత ఇచ్చినారు, మీకు వందనములు ప్రభా. ఇంకా సంపూర్ణ ఆరోగ్యం స్వస్థత మీరు అనుగ్రహిస్తారమ్మని ప్రార్థిస్తుంటున్నాను నాయన ప్రభాన తండ్రి. ఈ విధంగా ప్రభా మా మధ్యలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనవిని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోనండి. బిడ్డలందరం ప్రభాన తండ్రి ఈ దినాన ప్రభా మరి ఉద్యోగాల కొరకై వెళ్తున్నటువంటి మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. దినమంతటి కొరకై ప్రభా మీ కృపను అనుగ్రహిస్తారమ్మని ప్రార్థిస్తుంటున్నాను. నన్ను మమ్మల్ని అందరినీ మీరు భద్రపరుస్తారమ్మని ప్రభా. ఈ సాయంకాల సమయంలో నాయన జరిగే క్యారల్స్ లో కూడా ప్రభా అనేకులుగా పార్టిసిపేట్ చేసి మీ నామ మహిమార్థమే ప్రభా అది జరగబడుటకు ప్రభా ఇతరులు అనేకులు నాయన ఇది ఏమిటని ప్రభా మన తండ్రి వినడానికి ప్రభా మీరు వారికి మంచి హృదయం దయచేయండి. ఏ ప్రదేశంలో మేము వెళ్ళవలనో ప్రభా ప్రదేశాన్ని అంతటినీ నాయన మీరే ముందుగా వెళ్ళి మా కొరకు సిద్ధపరుస్తారమ్మని ప్రార్థిస్తుంటున్నా. జ్ఞాపకం చేసుకోమని ప్రతి విధమైన శోధన నుండి మమ్మల్ని అందరినీ తప్పిస్తూ రమ్మని ప్రార్థిస్తూ నాయన మన తండ్రి అందరూ ఉత్సాహంతోను ప్రభా మన తండ్రి ఏ బాధ లేకున్నా ప్రభాన తండ్రి జరుగుటకు సహాయం చేయండి. మా మార్గములన్నిట్లో మా ప్రయాణంలన్నిట్లో ప్రభా మీరే తోడుగా ఉండమని ప్రార్థిస్తుంటున్నాను. సాతానికి ఎక్కడ చోటు లేకున్నట్లుగా ప్రభా వాడు శోధించుకున్నట్లుగా వాడిని బంధించమని ప్రార్థిస్తూ ఇంతవరకు చేస్తూ వచ్చిన ప్రతి మేలు ఉపకారాలకు వందనాలు స్తోత్రాలు చేయించుకుంటే కొద్ది ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు పుణ్యనామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. Thank you, sister, for your prayers are very supportive for the needy. To wrap up today's session, I will give the time for the blessings by the God servant. ప్రార్థన చేసుకుందాము. దానికంటే ముందు కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోనండి. ఈ దినము ఎక్కడైతే క్యారల్స్ ఉన్నాయో ఆ యొక్క వాళ్ళ పేర్లు కొంచెం అయినాక నేను వాళ్ళతో పర్సనల్ మాట్లాడి మళ్ళీ పెడతాను, వాట్సాప్ లో గ్రూప్ లో పెడతాను. దయతో గమనించి సాయంత్రం సిద్ధపడండి. రెండవ విషయం ఏంటంటే రాత్రి కాలములో నడవలేని పూర్ణ కుమారి గారు
నడవలేని గ్రేసమ్మ గారు, 1 సంవత్సరంలో పూర్తి కాని ఆరోన్ వెస్లీ కూడా క్యారస్ లో వచ్చారు. మనందరికి మాదిరికరం కాదు. మన దేవుడు కుంటివారిగా చేయలేదు, గుడివారిగా చేయలేదు, అందరిని ఆరోగ్యంగా ఉంచాడు. కానీ ఇంకా చాలా మంది బయటికి రాలేని స్థితిలో ఉన్నారు. దయతో క్షమించండి. మీ అందరూ కూడా క్యారల్స్ లో క్రీస్తు యొక్క జన్మదినాన్ని విశిష్టతను మనం లోకానికి తెలియజేయాలి. కాబట్టి దయతో ఈ దినమున అందరూ రావడానికి ఇష్టపడండి, సిద్ధపడండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంత్రమైన దేవా, మా గొప్ప రాజా, మీకే స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాము. అయ్యా, నిన్నటి దినమున నీ యొక్క మహిమార్థమై కొన్ని కుటుంబాలకు వెళ్ళి అయ్యా మీ యొక్క సువార్తను ప్రకటించాము. ఇదిగో ఈ దినము కూడా సిద్ధపడుతుండగా నీ కృపాశక్తిని మాకు దయచేయండి. మరి నా ప్రవర్తన గర్భముతో ఉన్న బిడ్డల కొరకును ప్రార్థన చేస్తున్నాము. అయ్యా నా ప్రవర్తన అంతేకాదు కానీ వివాహాల కొరకు ప్రార్థన చేస్తున్నాము, ఉద్యోగాల కొరకు ప్రార్థన చేస్తున్నాము, ఆరోగ్యాల కొరకును ప్రార్థన చేస్తున్నాము. దయతో మన్నించి మా యొక్క మనవులు మీరు విని మీరే మాకు జవాబిస్తారని నజరేయుడైన యేసుని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మనందరి కొరకు పరలోకము విడిచి భూలోకానికి వచ్చిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, అనుక్షణము మనని కాపాడుతున్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క కాపుదలయు సంరక్షణయు, ఇదిగో యొక్క ప్రాతకాల మనాలకు వచ్చేసిన మనందరికీ, ఒక్కొక్కరికి, ప్రతి ఒక్కరికి, సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘమునకును, తన ప్రియ ప్రజలైన ఇశ్రాయేలు జనాంగానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండును గాక. మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. ఒకరికొకరు గ్రీట్ చేసుకోండి. థ్యాంక్ యూ.